రెడ్డిక కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో రెడ్డిక యువజన సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యాలయంలో పూజలు చేశారు. అందరూ చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రెడ్డిక సామాజిక వర్గంలో అనేక మందికి భూమి లేదని, పేదలుగా చదువుకు దూరమై బతుకుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిక సంఘంలో ముందుకు దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి పెట్టారని సూచించారు. చదువు ప్రతి ఒక్కరిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నేను ఏదైనా ఒక సంఘం భవనానికో ఇంకేదైనా ప్రోగ్రామ్ కి వచ్చేటప్పుడు నాకు తెలిసిన రీసెర్చ్ నేను చేసుకుని వస్త పరిశోధన చేసుకుని రెడ్డిక సంఘంలో ఈ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గంలో చాలా మందికి భూమి లేదు, చాలా మంది పేదలుగా చదువుకి కూడా దూరమై బతుకుతున్నారు. నిజమేనా? చాలా విషయాలలో అనేక రంగాలలో ప్రపంచం ముందుకు పోతుంటే మన రెడ్డిక సంఘం అదే విధంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఈ యువజన సంఘం ఓన్లీ ఎక్కువ 90% ఎనర్జీని చదువు కోసమే ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నా. చదువు ఒక్కటే మనల్ని మార్చే శక్తి ఉన్నది. చదువు ఒక్కటే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే శక్తి ఉన్నది. నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఏమున్నది? చదువు లేకపోతే నేను జీరో. నాకు ఇంతమంది అభిమానిస్తుండేనా? మా సీరన్న చదువుకున్నట్టు చదువుకో అని మన ఆడబిడ్డలు చెప్తున్నారు. మా బాబుకి ఎంత భూమి ఉండే? 8 ఎకరాల భూమి ఉండే. ఎంతో ఈ రోజుల్లో మామూలుగా అడిగితే ఎవరు కూడా సంక్షేమ ఫలాలు ఇవ్వడం లేదని, గల్లాపట్టి అడిగితేనే ఇస్తున్నారని బీజేపీ నేత శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరిన వెంటనే రెడ్డిక సంఘానికి కావలసిన నిధులను సమకూరుస్తానని ఆయన స్పష్టం చేశారు. మీకు ఈ రోజులలో అడగకపోతే ఎవరైనా ఇస్తున్నారా? ఏమన్నా ఇస్తున్నారా సంక్షేమ ఫలాలు? గల్లాబట్టి గుంజుతేనే సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. నేను రెడ్డిక సంఘం మన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే తప్పకుండా మీ సంక్షేమ సంఘం భవనానికి కావలసినటువంటి నిధుల్లో మాకు చేతనైనంత సహాయం నేను చేపిస్తాను మీ అందరికి ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా హామీ. ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వస్తారు. నేను మిమ్మల్ని అందరినీ ఆ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయినా కానీ మన సంఘం భవనానికి కావాల్సినటువంటి ఎంతో కొంత చేతనైనంత నిధులు ఇప్పిస్తాను మీ అందరికీ. ప్రశ్నించడం లేదని, రోడ్లపైకి రావడం లేదని ప్రజలను నాయకులు అలుసుగా తీసుకుంటున్నారని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 4 ఏళ్లలో పేదలకు ఎమ్మెల్యే జోగురామన్న ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుతాయని కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి వర్గ సభ్యులకు సూచించారు. ఏది మీ దగ్గరికి రాదు, బరాబర్ గల్లా బట్టి గుంజుకుంటేనే వస్తుంది. అర్థమైందా? ఏది మీ దగ్గరికి ఎవరైనా చేయరు, ఏం బెనిఫిట్ చేయరు. మీకు ఎలక్షన్లు అప్పుడు చేసినటువంటి ప్రామిసుల్ని గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ మీ సంఘం అందరూ కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అడగండి మాలో ఉన్న పేదలకు ఎంతమందికి 9 ఏళ్లలో ఇల్లు కట్టించిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంతమందికి స్కాలర్షిప్ ఇచ్చిండని అడగండి. ఇచ్చిందా? 4 ఏళ్ళలో ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? అంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే, మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించాలా, కళ్ళగొట్టాలా. ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు చూద్దాం. ఎంతమంది మీద కేసులు పెడతాడు, ఎంతమందిని జైలు వస్తాడు. జైలు సరిపోతాయా? ప్రజలంతా తన వెంట ఉంటే రెడ్డిక సామాజిక వర్గానికి రావాల్సిన హక్కులపై పోరాడతానని కంది శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. ప్రజల సమస్యలపై ఎంత పెద్ద అధికారినైనా ప్రశ్నిస్తానని, అధికారుల మనుగడకు తాను రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని శ్రీనివాసరెడ్డి కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఏది మీ దగ్గరికి రాదు, బరాబర్ గల్లా బట్టి గుంజుకుంటేనే వస్తుంది. అర్థమైందా? ఏది మీ దగ్గరికి ఎవరైనా చేయరు, ఏం బెనిఫిట్ చేయరు. మీకు ఎలక్షన్లు అప్పుడు చేసినటువంటి ప్రామిసుల్ని గెలిచిన తర్వాత మర్చిపోతారు. కానీ మీ సంఘం అందరూ కూడా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే,
అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంత మందికి 9 ఏళ్లలో ఇల్లు గడిచిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంత మందికి స్కాలర్షిప్ ఇచ్చిండని అడగండి. ఇచ్చిండా? 4 ఏళ్ల నుంచి ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? అంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలుసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రశ్నించాలా, కళ్ళగొట్టాలా? ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు? చూద్దాం ఎంతమంది మీద కేసులు పెడతాడు. ప్రజలకు దూరం అయితే ఎంత పెద్ద నాయకుడైన ఓటమి పాలవక తప్పదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ సోనియా గాంధీ కంటే జోగురామన్న గొప్ప నాయకుడా అంటూ ప్రశ్నించారు. మాకేం చేశారని జోగురామన్ను నిలదీయకుంటే ఆయన మంచోడో చెడ్డోడో ఎలా తెలుస్తుందని ప్రజలను సీనన్న అడిగారు. ఈయన ఎన్టీ రామారావు కంటే ఇందిరాగాంధీ కంటే పెద్ద మగవాడు ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు ఓడిపోయాడు కల్వకుర్తిలో చిత్తుగా. అవునా? పాపం ప్రజలు వ్యతిరేకత. ఎన్టీ రామారావు గారు వ్యక్తిగతంగా మంచి మనిషి, కానీ ప్రజలకు దూరం అయితే ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ప్రజలకు దూరం అయితే ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈయన అంతకంటే పెద్ద నాయకుడా? కానీ ఈయనని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈయనని ఈ ఎమ్మెల్యే జోగురామన్నని ప్రశ్నించే వ్యక్తులు లేకపోవడం వల్లనే, ఈ ఎమ్మెల్యే జోగురామన్నని అడగకపోవడం వల్లనే ఆయన 15 ఏళ్ల నుంచి రాజ్యం చేస్తున్నాడు. మోసాల మీద మోసాల ప్రామిసులు చేసుకుంటే రాజ్యం చేస్తున్నాడు. బరాబర్ మీరందరూ వెళ్ళి అడగండి, జోగురామన్న గారు మా కులానికి ఏం చేస్తారు, మా కుల సంఘం భవనానికి ఏం చేస్తారు అడుగుతారా? అడగండి. అడగకపోతే మంచోడో చెడ్డోడో మీకు ఎట్లా వెళ్తుంది? అడగండి బరాబర్. 15 ఏళ్ల నుంచి వందల ఎకరాల భూమి కొంటున్నాడు, వేల కోట్ల ఎకరాలు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాల భూమి ఉన్నోడికి 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అడిగిందా? మరి మీ సంఘంకి అడగండి, పవర్ లో ఉన్నోడిని అడగండి. రెడ్డిక సంఘంలో 57 ఏళ్లు నిండిన వారికి ఎంతమందికి పింఛన్లు వస్తున్నాయో డేటా మీరు తీయండి, ఎంతమందికి రావట్లేదో తాను చెబుతానని కంది సీనన్న జోగురామన్నకు సవాల్ విసిరారు. ఎన్ని అర్హులైన పేదలకు పింఛన్లు ఎందుకు వస్తలు? రెడ్డిక సంఘంలో 57 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయా? డేటా తీయండి మీరు. 57 ఏళ్ల మంది డేటా తీయండి. ఎంతమందికి రావట్లేదు నేను లెక్కలు చెప్తాను మీకు. 4 ఏళ్లలో 50 వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కడి. రెడ్డిక సంఘంలో ఒక్క రేషన్ కార్డు అయినా 4 ఏళ్లలో ఇస్తే, ఒక్క స్కాలర్షిప్ అయినా 4 ఏళ్లలో ఇస్తే మన రెడ్డిక సంఘం భవనం ఉందంటే ముక్కు భూమికి రాస్తాను. నేను తప్పు మాట్లాడతాను. కంది సీనన్న తప్పు మాట్లాడితే ముక్కు భూమికి రాస్తా. రెడ్డి సంఘం భవనం ఉందంటే బరాబరు ప్రశ్నించాలా. ఇక్కడ ఏమైతుంది? పొద్దు నిండా ప్రశ్నించినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది నాయకులు, రాత్రి పోయి ఆందోళన అవుతారు. పొద్దు నిండా ప్రశ్నిస్తాడు, ప్రశ్నించినట్టు నటిస్తారు, రాత్రి పోయి ఆయనతోనే రాగుతారు. అత్తదా? ఇట్లాంటి వాళ్ళతో అత్తదా? నా ప్రత్యర్థి నాతో తిరిగేటోళ్ళని 5 లక్షలు ఇచ్చి కొంటుండు. 5 గ్రామ స్థాయి నేతకు 5 లక్షలు, మండల స్థాయి నేతకు 10 లక్షలు, కుల సంఘాల నేతకు 20 లక్షలు.